హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు ఫీల్ ఇట్ ఈజీ మిస్టర్ లింగ్ అనే డ్రామా పార్ట్ 5ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే ముందు పార్ట్స్ చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ వాళ్ళ బ్రదర్ షాంగ్తో కలిసి వేరే హౌస్కి షిఫ్ట్ అవుతుంది. తనకి రెంట్ హౌస్ దొరికేంత వరకు ఇక్కడ హీరోని చూపిస్తారు. హీరో వచ్చేసి హీరోయిన్ ఏదైనా మెసేజ్ చేసిందా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను గుర్తు చేసుకుంటాడు అనమాట. తన ఫ్రెండ్ వచ్చేసి అంటాడు, నీకు హీరోయిన్ దగ్గర అవ్వాలనుకుంటే ఒక మార్గం ఉంది అంటాడు. ఏంటి అంటుంటే, ఏమీ లేదు, నువ్వు తన్ని అవాయిడ్ చెయ్యి, కాబట్టి నువ్వు తన్ని కాంటాక్ట్ అవ్వద్దు, అప్పుడు తనే నీ దగ్గరకు వస్తుందిలే అని చెప్తాడు. అందుకని మన హీరో కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చుండడు. అప్పుడే అక్కడికి సెక్రటరీ వచ్చి అంటుంది, సార్ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ షాంగ్తో షిఫ్ట్ అయిపోయింది అని చెప్తుంది. సో మన హీరో వెంటనే కూడా వెళ్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది, నేను వేరే హౌస్కి షిఫ్ట్ అయిపోయానని చెప్పి మా బ్రదర్తో. అవునా, ఎవరు ఆ బ్రదర్? చార్మింగ్ హ్యాండ్సమ్ అతనే కదా అంటుంటే, అవును అని చెప్తుంది. సరే అయితే నేను వెంటనే వచ్చేస్తున్నాను, రెడీగా ఉండని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటుందన్నమాట. మన హీరోయిన్ తన బ్రదర్ దగ్గరికి వెళ్ళి నీకేమైనా హెల్ప్ కావాలంటే యాప్రాన్ కట్టు అంటాడు. సో తన యాప్రాన్ కడుతూ ఉంటుంది. అప్పుడే తనకి కాల్ వచ్చి కాల్ తన చెవులో పెడుతుందన్నమాట. ఈ కాల్ చేసింది హీరో యొక్క సెక్రటరీ అయి ఉంటుంది. సో తను చెప్తుంది, పార్సల్ ఉంది మీకు కింద అని చెప్తే, సరే నేను వస్తున్నా అని చెప్పి ఇతను అంటాడు. మన హీరో వచ్చేసి చాలా దూరం నుంచి కూడా మన హీరో చాలా దూరం నుంచి వాళ్ళిద్దరిని కూడా చూస్తూ ఉంటాడనమాట. అంటే ట్రై చేస్తాడు, బట్ కనపడదు. అప్పుడు తనకి ఇమాజినేషన్ వచ్చేస్తుంది, వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకున్నట్టుగా. సో ఎంతని కూడా అతను వెళ్ళిపోతాడు. ఇక్కడ అతను ఒక మాల్కి వెళ్తాడనమాట. అక్కడే మన హీరోయిన్ ఫ్రెండ్ యూయో కూడా ఉంటుంది. అతన్ని చూసి, వావ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, ఎంత చార్మింగ్గా ఉన్నాడు కదా అని చెప్పి తను ఏకంగా తనకి ప్రెగ్నెంట్ అయిపోయినట్టు, తన బేబీకి ఏం పేరు పెడదాం డార్లింగ్ అని చెప్పి సాంగ్ అడుగుతున్నట్టు చేసుకుంటుంది అనమాట. అప్పుడు సాంగ్ వచ్చి తనని పిలుస్తాడు. సో అప్పుడు తన డ్రీమ్స్ నుంచి బయటకు వచ్చి, నా పేరు యూయూ అని చెప్పి తన హ్యాండ్ని పట్టుకుంటుంది. అతనేమో వదిలించుకోవాలని చూస్తాడు, కానీ తను మటుకు అస్సలు వదలదనమాట. ఎలాగోలా వదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిని వచ్చేసి అతను వెంట వద్దామని చూస్తుంది, కానీ వెళ్ళిపోయాడని అయ్యో మిస్ అయిపోయాను అని చెప్పి ఫీల్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడు. హీరో రాగానే తను డోర్ క్లోజ్ చేయాలని చూస్తుంది. బట్ హీరో అంటాడు, ఎవరు నా ఫుడ్ తిని ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నారంటే, ఎవరు తిన్నారు నీ ఫుడ్? నేను ఎప్పుడో దాన్ని డస్ట్బిన్లో పడేశాను, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని డోర్ని క్లోజ్ చేయాలని చూస్తుంది. బట్ హీరో స్ట్రెంత్కి తన స్ట్రెంత్ సరిపోక, నీకు ఇష్టం వచ్చినట్టు చేసి చావు అని చెప్పి లోపలికి వెళ్తుంది. నిన్ను ఎంటర్టైన్ చేయడానికి నాకేం టైం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళంటే, పర్లేదు ఇది నా హోమే కదా అంటాడు. నీ హోమా? వేరే వాళ్ళ ఇంటిని నీ ఇల్లు అనడానికి సిగ్గుగా లేదా అంటుంటే, నువ్వు ఉండే ఏ ఇల్లు అయినా అది నా ఇల్లే అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు తను అంటుంది, నాకు తెలిసినంత వరకు మనం ఇద్దరం 5 months నుంచే పరిచయము, సో మన ఇద్దరం అంత క్లోజ్ కాదు కదా అంటుంటే, కొంతమంది మనుషులు చాలా తక్కువ సమయంలో కలిసినా కూడా వాళ్ళని చాలా ఎక్కువ రోజుల నుంచి తెలిసినట్టుగా మనకు అనిపిస్తుంది, నీకు కనపడదా అని చెప్పి అని చూస్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఆలోచించి చెప్తుంది, లేదు అని చెప్పి. అలా తను లోపలికి వెళ్ళగానే హీరోయిన్ కూడా తను క్లోజ్గా వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చేసి తోయాలని చూస్తుంది, బట్ తను ఇంకా క్లోజ్గా వెళ్ళి అంటాడు, నువ్వు నాకు ఎంత దూరంగా వెళ్ళాలని చూసినా సరే నేను నీ దగ్గరగా రావడానికి దారిలో వెతుక్కుంటూ ఉంటానని చెప్పి తనకి కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన తల మీద గెంటె పడి తన తల పగులుతుంది అనమాట. అదే ఛాన్స్ అనుకుని హీరోయిన్ దూరంగా వెళ్తుంది. హీరో వచ్చేసి అంటాడు, ఇదేం ఇల్లురా బాబు, ఎక్కడికి వెళ్ళినా డేంజరస్ ఇక్కడ, సో మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే, అదేం కాదు నీ సెన్సే డేంజరస్ అని చెప్పి హీరోయిన్ అంటుంది. అదంతా కాదు, ఇదంతా మీ బ్రదరే చేశాడు, ఇలా ఇంటిని కట్టించి అని తను అంటాడనమాట. ఏంటి నా బ్రదర్ని బ్లేమ్ చేస్తున్నావని హీరోయిన్ అంటుంటుంది. ఇక్కడ యూయుని చూపిస్తారు. తను వచ్చేసి షాంగ్ని చూసి, ఇతనేంటి ఇలాగే వస్తున్నాడని చెప్పి లిఫ్ట్లో కూడా ఒక్కో చోట ఎక్కుతారు. సో వాళ్ళిద్దరూ కూడా ఫ్లాట్ నెంబరు ఉన్న ఏరియా అంతా కూడా చెప్పుకుంటారనమాట. సో వాళ్ళిద్దరికి అర్థమవుతుంది యూయూ హీరోయిన్ ఫ్రెండ్ అని, అలాగే షాంగ్ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అని చెప్పి. సో అలా వాళ్ళు పైకి వస్తుంటే పైన లీ ఉంటుంది కదా హీరో సెక్రటరీ,
సో తను చూసి ఇతను ఆశ్చర్యపోతాడు. చూడండి, ఎందుకో లీ ఫ్యామిలీ వాళ్ళు మా ఇంట్లోకి దొంగతనంగా వస్తున్నారు, మేము కేసు వేసానంటే, మేము కానీ మీ మీద కేసు వేసామంటే మీ పరిస్థితి ఏంటి అని చెప్పి అంటూ లోపలికి వెళ్తాడు. ఇక్కడ హీరోయిన్ బటన్ వేసుకోలేదని చెప్పి వేయాలని చూస్తూ ఉంటాడు. కాదు నేను వేసుకుంటాను హీరోయిన్ అంటూ ఉంటుంది. అదే సిచ్యువేషన్లో వాళ్ళ బ్రదర్ డోర్ ఓపెన్ చేస్తాడనమాట. అంతే, అది చూసి షాక్ అయిపోతాడు. వెంటనే హీరోయిన్ వెళ్ళి పంచేస్తాడనమాట. మన హీరోయిన్ వెళ్ళి ఆపుతుంది. ఏంటి బ్రదర్ ఏం చేస్తున్నారు అని చెప్పి. సో హీరో అక్కడి నుంచి వెళ్ళిపోగానే తన చేతికి దెబ్బ తగిలి ఉంటుంది. హీరో వాళ్ళ బ్రదర్కి తను బ్యాండేజ్ చేస్తూ ఉంటుంది. బ్రదర్ ఇది ఒక మిస్అండర్స్టాండింగ్, సో నువ్వు అతన్ని తప్పుగా అనుకుంటున్నావంటే వాళ్ళ ఫ్రెండ్ యూయో అంటుంది, ఇలా తీవు నేను తనకి బ్యాండేజ్ చేస్తానని చెప్పి. అయినా మీ ఇద్దరు కపుల్స్ కదా, సో ఇలాంటి రొమాంటిక్ మూమెంట్స్ అనేది కామన్, మీరు ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారని హీరోయిన్ అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ అంటారు కపుల్స్ కాదు అని చెప్పి. అప్పుడు వాళ్ళిద్దరిని యూయో అలా చూస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ హీరోకి వాళ్ళ ఫ్రెండ్ బ్యాండేజ్ చేస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా తన దగ్గరగా వెళ్ళొద్దని, నేను చెప్పిన మాట వినకుండా ఇలా దెబ్బలు తగిలించుకొని వచ్చావంటుంటే, పోనీలే మొత్తానికి మంచి స్టార్ట్ అయితే అయింది కదా అంటుంటే, నీకు హెల్త్ బాగుందా అని చెప్పి తన హెడ్ని మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. మన హీరోకి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. చూడు, ఇతని బ్రెయిన్ క్రాక్ అయింది, నాకు ఖచ్చితంగా పక్కా నాకు అర్థమైపోయింది అని చెప్పి తన సెక్రటరీ తను వెళ్తుంటే తన సెక్రటరీ వచ్చి అంటుంది, సార్ మేడం మిమ్మల్ని ఫర్గివ్ చేసినట్టేనా అంటే, ఇప్పుడైతే స్టార్ట్ చేయనట్టే అని చెప్పి హీరో అంటుంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చేసి ఏంటి నా ముందర ఇలా మాట్లాడుకుంటున్నారు నాకు తెలియకుండా అని చెప్పి తన భుజం మీద చేయేస్తాడు. అంతే మనలి తన చేయిని మెలిపెడుతుంది అనమాట. సారీ కనీసము మీ బాస్కి బ్యాండేజ్ చేయడానికైనా నేను ఉండాలి కదా అంటుంటే హీరో వచ్చి అంటాడు, ఏం అవసరం లేదు, నా బ్యాండేజ్ని నేను వేసుకోగలను అని చెప్పి అంటాడు. ఇంత నమ్మక ద్రోహమా నువ్వు చేసేది అని చెప్పి తను అంటూ ఉంటే, సర్లే కొన్ని విషయాల్లో అయితే అతను అవసరం ఉందిలే అని చెప్పి హీరో అంటాడు. సో తను కూడా వదిలేస్తుంది అనమాట. వదిలేసినాడు గొమ్మనుండకుండా, కొంచెం హ్యాండ్ ఇస్తావా లేవడానికి అని చెప్పి అంటాడు. తను కూడా హ్యాండ్ ఇస్తుంది. తన హ్యాండ్ పట్టుకుని వావ్ ఎంత స్మూత్గా ఉన్నాయి కదా నీ హ్యాండ్స్ అని చెప్పి అంటాడు. అంతే, దానికి కోపం వచ్చేసి కాలు కింద నలిపి మరి కిందికి తోస్తుంది అనమాట. కానీ అతను మటుకు పిచ్చోళ్ళ తన హ్యాండ్ పట్టుకొని నవ్వుతాడు ఉంటాడు. నైట్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అంటుంది, నాకు నీ బ్రదరు సింగిలా కాదా కనుక్కోవా ప్లీజ్ అంటే, ఓహో నువ్వు నాకు సిస్టర్ ఇలా అవ్వాలనుకుంటున్నావా అని చెప్పి తను అంటూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత తన బ్రదర్ రాగానే తను అడుగుతుంది, బ్రదర్ మీరు సింగిలా, ఎవరైనా ప్రపోజ్ చేశారంటే అలాంటిది ఏమీ లేదు, కాకపోతే నేను కొంచెం డమ్ కదా, సో ఎవరు కూడా నన్ను అప్రోచ్ కాలేదంటాడు. అదేంటి బ్రదర్ అలా అంటావు, చిన్నప్పుడు నీకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయో నాకు తెలీదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయితే ఎవరున్నారు నీవు దృష్టిలో అంటుంటే అప్పుడు తను అంటుంది, నా ఫ్రెండ్ యోయో ఏమనుకుంటావు తన గురించి అంటుంటే, స్పెషల్ ఇంప్రెషన్ అని ఏం కాదు అని తను అంటాడు. ఏంటి బ్రదర్ షైగా ఫీల్ అవుతున్నావా ఏంటి అని చెప్పి తను కామెంట్ చేస్తుంటే ఇతని ఫేస్లో ఒక డల్నెస్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ బయటికి రాగానే, ఏంటి షార్ట్ వేసుకోలేదు వెళ్ళి వేసుకో అని చెప్పి తను చూపులు తిప్పుకుంటూ ఉంటాడు. ఏంటి నా బ్రదర్ ఇలా మాట్లాడుతున్నాడని తను అనుకుంటుంది. తను షార్ట్ వేసుకొని ఉంటుంది అనమాట. సో తనకి హీరోయిన్ మీద ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయనుకుంటా. దీన్ని బట్టి అర్థమవుతుంది తనకి హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి. అది నిజమో కాదో ముందు చూద్దాము. అప్పుడే అక్కడికి హీరో ఫుడ్ పంపించాలని డెలివరీ బాయ్కి ఇస్తూ ఉంటాడు. ఒక మాట కూడా చోలో చెప్తాడు. ఆ ఫుడ్ తెచ్చి హీరోయిన్కి ఇవ్వగానే అతను వచ్చి చెప్తారు, మ్యామ్ ఇది చాలా కోల్డ్గా ఉంది, సో మీరు ఖచ్చితంగా కోట్ వేసుకోండి, నేను ఎంతో ప్రేమతో ఈ ఫుడ్ని మీకోసం రెడీ చేయించాను, సో ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇవ్వకుండా నువ్వే మొత్తం తినేసాయి, నేను ఇప్పుడు ప్రేమిస్తున్నాను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి స్పీచ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డెలివరీ బాయ్. నిజంగా ఇదంతా ఇతనికి చెప్పుంటాడా అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరో గురించి అంత నమ్మకం మరి. అప్పుడే అక్కడికి వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఆ పార్సల్ తీసుకుంటాడు. చాలా కోపంగా ఉంటాడు ఆ మాటలన్నీ విని. వెంటనే వెళ్ళి దాన్ని డస్ట్బిన్లో వేస్తాడు. హీరోయిన్ వచ్చేసి బ్రదర్ వేస్ట్ చేయకండి అంటుంది. అంతలోపు వేసేస్తాడనమాట. నీకు కావాలంటే నేను రెడీ చేపిస్తాను ఫుడ్, సో అలాంటి ఆలోచనలు పెట్టుకోకని చెప్పి అంటాడు.
ఉంటాడు. ఆ తర్వాత మన హీరోయిన్ తన జాబ్కి వెళ్ళింటే అప్పుడు తనకి చాలా గిఫ్ట్స్ వచ్చి ఉంటాయి అనమాట. ఏంటి ఇన్ని గిఫ్ట్స్ ఎవరు పంపించారని ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత తను ఏదో పార్సల్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్తే హీరో వాళ్ళ బ్రదర్ ఉంటాడనమాట. సో తన్ని లోపలికి ఇన్వైట్ చేస్తాడు, లేకపోతే రేటింగ్ తక్కువగా ఇస్తానని చెప్పి. సో తను కూడా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే పూలతో భయపెడతాడు. అలాగే కేక్ తిను తిను అని చెప్పి దాంట్లో కార్కి పెడతాడనమాట తన పళ్ళు పోయేటట్టు. అది కాదన్నట్టు తనకి పేపర్స్ ఇచ్చి చూడు దీంట్లో సైన్ పెట్టే నువ్వు, నీకు ఒక విల్లా వచ్చేస్తుంది అని అంటాడు. సో మన హీరోయిన్ అంటుంది ఏంటి నేను ఇంత సైన్ పెట్టాలా, పెట్టగానే నాకు ఇల్లు వచ్చేస్తుందా, అమ్మో అంటే నేను డెలివరీ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, కోటీశ్వరాలను అయిపోతాను, అదే కదా అంటున్నా అంటే అవును అంటాడు. నీకేనా పిచ్చా, నాకు ఏం అవసరం లేదు, నాకు కావాల్సింది ఒకటి అని ఏళ్ళు చూపిస్తుంది. అంటే 1 కోట కాదు అని చెప్తుంది. సరే 10 కోట్ల 100 కోట్ల 1,00,000 కోట్ల అంటుంటే ఏమి చెప్పదనమాట. సో అతను వచ్చి కోట్ల సారీ మరీ నీ ఇమాజినేషన్ ఇంత ఎక్కువ ఉందని నేను అనుకోలేదు, సరే ఏదో ఒకటి చేస్తాలే అంటుంటే అప్పుడు హీరోయిన్ అంటుంది కాదు ఒక్క ప్రెజెంట్ రివ్యూ ఇవ్వండి చాలు అని చెప్పి వెళ్ళిపోతుంటే అప్పుడు తను వెళ్ళి తన్ని పట్టుకుంటాడు. ఏంటి ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చాను నీకు, నాకు ఒక్క గిఫ్ట్ అని ఇవ్వకూడదు అంటే గిఫ్ట్స్ పంపించింది నువ్వా అంటే అవును అంటాడు. సో ఓకే నువ్వు నాకు ఇన్ని గిఫ్ట్స్ పంపించావు, సో ఖచ్చితంగా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది న్యాయమే అని చెప్పి తన కళ్ళలో స్ప్రే కొడుతుందనమాట. ఇంకోసారి నా జోలికి వచ్చావనుకో నీకు కళ్ళు కూడా ఉండవని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరోతో లీ అంటుంటుంది సార్ మేడము రిజైన్ చేస్తుంది తన జాబ్ నుంచి అని చెప్తుంది. అంతేకాదు మీ బ్రదరు ఎక్కువగా ట్రయల్ వేస్తున్నాడు అంటే ఉన్నీలే నేను చూసుకుంటానంటే సార్ కంపెనీ గురించి కాదు సార్ మేడం గురించి తన విషయంలో ఫ్లర్ట్ చేస్తున్నారని చెప్పి అంటుంది. సో మన హీరో వెంటనే వెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ తన జాబ్కి రివైన్ చేసేసి వస్తుందనమాట. వస్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ వస్తూ ఉంటాడు, తనకి గిఫ్ట్ ఇస్తాడనమాట. నీకోసం ఈ గిఫ్ట్ తెచ్చాను తీసుకో అంటుండి హీరోయిన్ తీసుకోదు, తనకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు తను వెంటనే కూడా తన గిఫ్ట్ని తన చేతిలో పెడితే హీరోయిన్ వెంటనే కూడా తన మీదకి తోసేస్తుంది అనమాట. సో తనకి చెస్ట్ మీద ఆ గిఫ్ట్ దెబ్బ తగిలి అమ్మ పెయిన్గా ఉంది అంటాడు. సో ఇతనికి పెయిన్గా ఉందేమో అని చెప్పి తన దగ్గరగా వెళ్తూ ఉంటుంది. అలా పట్టుకున్నప్పుడు తన హ్యాండ్ని అలాగే పట్టుకొని నీ కోసం నా హార్ట్ ఎంత రేస్ అవుతుందో చూసావా విను ప్లీజ్ అని అంటుంటాడు. అప్పుడే అక్కడికి హీరో వస్తాడనమాట. ఏంటి బ్రదర్ ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేనేం చేయలేదు, నువ్వే మా ప్రేమ మధ్యలోకి వచ్చావు తెలుసా నీకు అంటుంటాడు. సో మన హీరో కోపం వచ్చేసి నీకు పెయిన్ ఉందన్నావు కదా బ్రదర్, ఎక్కడ ఇలా ఉందా ఇక్కడ ఉందా అని చెప్పి తను గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. అతను వచ్చేసి లేదు బ్రదర్ ఇప్పుడే మొత్తానికైతే మానిపోయింది, సో మీరేం చెక్ చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి అంటాడు. సో హీరో వెంటనే కూడా హీరోయిన్ని తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి తన కార్లో కూర్చోబెట్టి అనుకుంటాడు నేను బిజినెస్ ట్రిప్కి వెళ్ళే టైంలో ఏమన్నా జరిగిందా, హీరోయిన్ ఏం చెప్పట్లేదే అని చెప్పి అంటుంటే హీరోయిన్ వచ్చేసి నా హ్యాండ్ పెయిన్గా ఉంది అసలు నన్ను పట్టించుకోలేదు ఇతను అని చెప్పి తను అనుకుంటుంది. హీరో వచ్చేసి బిజినెస్ ట్రిప్కి వెళ్ళుంటాడు. అప్పుడు ఆఫీస్ సీన్లో కొంతమంది గాసిప్ చెప్పుకుంటూ ఉంటారు. ఏంటంటే మిస్టర్ లీకి హీరోకి ఏదో బెస్ట్ రిలేషన్షిప్ ఉంది, వాళ్ళిద్దరు లవర్స్, నాకు ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పి అనుకుంటుంటే ఇదంతా కూడా దాని డాక్టర్ ఫ్రెండ్ వింటూ ఉంటాడు. ఏంటి ఇదంతా నిజమా అని చెప్పి ఆఫీస్లోకి వెళ్తాడనమాట. చూస్తే లీ వచ్చేసి హీరోయిన్ టైని సరి చేస్తూ ఉంటుంది. అదంతా చూసి తను వెంటనే కూడా ఆపండ్రా మీరు అని చెప్పి అంటాడు, ఎక్కడ వాళ్ళు కిస్ చేసుకుంటున్నారేమో అని చెప్పి. సో వెంటనే కూడా లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో అంటాడు నేను బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను, సో హీరోయిన్ నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకో అంటుండే. అప్పుడు తను అంటాడు అంటే నువ్వు లీతో కలిసి బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నావా, అవునులే తను చాలా అందంగా ఉంటుంది క్యూట్గా ఉంటుంది కదా, నువ్వు ఖచ్చితంగా హీరోయిన్నే ఇష్టపడుతున్నావా నిజం చెప్పు నాకు అంటాడు. ఏం మాట్లాడుతున్నాను, నేను ఖచ్చితంగా హీరోయిన్నే ఇష్టపడుతున్నాను, అయినా లీను నువ్వు ఇష్టపడుతున్నావు కదా అంటే ఇష్టపడుతున్నాను నీకెలా తెలుసు, నీకెవరు చెప్పారు, నేను ఎప్పుడు చెప్పలేదే అంటాడు. అరే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే ఎవరో చెప్పాలా ఏంటి అని హీరో ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు. సర్లే నీతో ఇదంతా మాట్లాడడానికి నాకు టైం లేదు నేను వెళ్తున్నా అంటే
అస్సలు నీకు చెప్పదు నువ్వు అని చెప్పి డాక్టర్ సైగలు చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనకి ప్రెజెంట్ని చూపిస్తారు. హీరోయిన్ని మన హీరో తన ప్లేస్కి డ్రాప్ చేస్తాడు. సో మన హీరోయిన్ వెళ్తుంటే వెంటనే కూడా కార్ డోర్స్ని లాక్ చేస్తాడనమాట. ఏంటి నువ్వు ఎందుకు లాక్ చేసావంటే హీరో అంటాడు, నువ్వు నా బ్రదర్కి ఎందుకు దగ్గరగా వెళ్తున్నావు అని అడుగుతాడు. నేనేం నీ బ్రదర్కి దగ్గరగా వెళ్ళడం లేదు, తనకి కావాలని నా జోలికి వస్తున్నాడని చెప్తుంది. నేను నా కళ్ళతో చూశాను, నువ్వు తన చెస్ట్ని పట్టుకున్నావు అని అంటాడు. నేనేం కావాలని పట్టుకోలేదు, అదొక మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి హీరోయిన్ అంటుంది. అదేం కాదు, నువ్వు ఇంతవరకు నా చెస్ట్నే పట్టుకోలేదు, అలాంటిది అతని చెస్ట్ని ఎలా పట్టుకుంటావు అని చెప్పి అనబోతూ ఆగిపోతాడనమాట. సో హీరోయిన్ అంటుంది, ఏంటి ఒక ర్యాట్ జెలసీ లాగా ఉన్నది నీ జెలసీ, జెలస్ ఫీల్ అవుతున్నావా అని చెప్పి అంటుంటే హీరో అంటాడు, అదేం లేదు, నువ్వు అతని గురించి మాట్లాడొద్దని చెప్తాడు. ఓ నువ్వు జెలస్ ఫీల్ అవడం లేదు కదా, సో అతని గురించి మాట్లాడడంలో తప్పే ముందులే అంటూ ఉంటే, అదంతా కాదు, నువ్వు అతనితో మాట్లాడొద్దు, నువ్వు నాతో పాటు షిఫ్ట్ అవ్వచ్చు కదా అంటే, ఎందుకంటే నేను నీతో పాటు షిఫ్ట్ అవ్వాలంటుంది. అదేంటి నువ్వు ఒక మ్యాన్తో ఉంటున్నావు, సో నాతో రావచ్చు కదా అంటే, అతను నా బ్రదరు, ఉంటే తప్పేంటి అని చెప్పి అంటుంది. అంతేకాదు నువ్వు నన్ను డ్రాప్ చేసావు కదా, నీకు ఎంత పే చేయాలో చెప్పు, నీ రుణం నేను ఉంచుకోవాలనుకోవడం లేదు అని చెప్పి అంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఉంచుకోవచ్చు కదా, అలా లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉండొచ్చు కదా అలాగే అంటుంటే హీరోయిన్ అంటుంది, అలాంటిది ఏమీ జరగదు, సో వెంటనే కూడా నీ మనీ ఏంటో నాకు వీచాట్లో పంపి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో ఒక కంపెనీకి వెళ్తాడు. ఆ కంపెనీ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ది. తను కొత్తగా రన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో హీరో వచ్చేసి ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తాడు. అది చూసి వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, చాలా థ్యాంక్స్, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకోలేదంటుండే. అదేం లేదు, నువ్వు చెప్పే కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించింది, అందుకే అలా చేస్తున్నాను అంటాడు. సరే నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది యాంక్షన్ అంటే, తను ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ కాలేదు, నేను తన్ని ఇంకా పర్స్యూ చేస్తున్నాను, బట్ తను రెస్పాండ్ అవ్వడం లేదు అంటుంటే, సరే నేను ఏదైనా సలహా ఇవ్వనా, ఎంతైనా తన నా సిస్టర్ కదా, నార్మల్గా అయితే ఏ అమ్మాయి అయినా సరే తను ఇష్టపడే అబ్బాయి ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది, నాకైతే ఏదైనా పర్ఫ్యూమ్ స్వీట్గా ఉండేదైతే బాగుంటుంది అని అనిపిస్తుంది అని చెప్పి అంటుంది. సో హీరో దాన్ని నోట్ చేసుకుంటాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ బ్రదరు రెస్టారెంట్కి వస్తారు. తను ఆర్డర్ చేయకుండానే ఫుడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు హీరోయిన్ ఆశ్చర్యపోతూ సర్వెంట్ని అడుగుతుంది, చూడండి ఇవన్నీ కూడా మేము ఆర్డర్ చేయలేదు, సో ఏంటి ఇవన్నీ అంటుంటే, అప్పుడు తను అంటుంది, మేడం ఒకసారి మీకోసం ఆర్డర్ చేశారు అంటుంది. ఎవరు అతను అంటుంటే, అప్పుడే మన హీరో యొక్క బ్రదర్ ఎంట్రీ ఇస్తాడనమాట. అతను చూసి వీడు మళ్ళీ వచ్చాడా అని చెప్పి హీరోయిన్ రియాక్ట్ అవుతుంటుంది. అప్పుడు యూయో అంటుంది, వావ్ ఇతను కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అంటుండే. ఏంటి వీడు హ్యాండ్సమ్గా ఉన్నాడా, నీకన్నా కళ్ళు పోయాయా అని చెప్పి హీరోయిన్ అంటుంటుంది. అప్పుడు తను వచ్చి, హే అలా ఏం కాదు, చూడు కొంచెమన్నా హ్యాండ్సమ్గానే ఉన్నాడు కదా అని చెప్పి అంటుంటే, ఆ మాటలన్నీ వింటాడనమాట హీరో వాళ్ళ బ్రదరు. సో అంటాడు, చూడు మీరు మాట్లాడుకోవాలనుకుంటే స్లోగా మాట్లాడుకోండి, మీరు మాట్లాడుతున్నదంతా పైకి వినిపిస్తుంది, నేను ఆల్రెడీ వింటున్నానని చెప్పి అంటాడు. ఓ అవునా, అయితే ఏంటి నీ పని చూసుకో అని చెప్పి హీరోయిన్ అంటుంటుంది. అప్పుడే అక్కడికి హీరో ఎంట్రీ ఇస్తాడనమాట. ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళ బ్రదర్ ఉన్న చైర్ని లాగేసుకుంటాడు. ఓకే నువ్వు నా బ్రదర్ కాబట్టి వదిలేస్తున్నాలే అని చెప్పి వాళ్ళ బ్రదర్ అంటుంటాడు. అప్పుడు షాంకి కోపం వచ్చి, ఏంట్రా బాబు బెల్లం చుట్టూ చీమలు వచ్చినట్టు నా చెల్లెల చుట్టూ వీళ్ళంతా పడుతున్నారా బాబు అనుకుంటుంటాడు. అప్పుడు మన హీరో వచ్చేసి మీట్ని కాలుస్తూ ఉంటే తన హ్యాండ్ కాలిపోతుందనమాట. సో హీరోయిన్ వెంటనే కూడా తను బ్యాండేజ్ చేయాలని తనకి ఆయిల్మెంట్ తెమ్మంటుంది. హీరో వచ్చేసి నా దగ్గర ఉన్నాయి పదా అని చెప్పి తన్నే తీసుకెళ్తాడు. అలా వెళ్ళగానే హీరో తన కాల్లో కూర్చోబెడతాడు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చాం, మెడికల్ స్టోర్కి వెళ్దాం పదా అంటే, ఏం అవసరం లేదు, ఇదో ఫస్ట్ ఎయిడ్ కిట్ అని చెప్పి తనకిచ్చి అంటాడు, ప్లీజ్ నన్ను క్షమించవా, ఇంకెప్పుడు కూడా నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళా నీకు చెప్పే వెళ్తాను, ప్లీజ్ ఐఎమ్ సారీ అని చెప్పి అంటాడు. సో హీరోయిన్ వచ్చి అంటుంది, సర్లే ఇంతగా అడుక్కుంటున్నావు కాబట్టి క్షమిస్తున్నానులే అని చెప్పి అంటుంది. అమ్మయ్య నువ్వు ఎట్లా నన్ను క్షమించేసావు కాబట్టి మా ఇంటికి డిన్నర్కి వస్తావా అంటే, ఏంటి మీ ఇంటికి డిన్నర్కా, నేను నేను క్షమించానంతే, నేను ఎందుకు రావాలంటే, అరే నువ్వు నాకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్వి కదా అంటాడు. నేను ఈ గర్ల్ ఫ్రెండ్ అని నేను చెప్పలేదే, నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదే అంటుంటే, సరే అయితే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడం లేదు కదా, ఓకేలే బా అని చెప్పి వదిలేస్తాను అంటాడు. ఏంటి వదిలేస్తావా ఇంత సులభంగానా అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో అయితే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వేనా అంటుంటే, నేను ఈ గర్ల్ ఫ్రెండ్నే, ఓకే నేను నీతో పాటు మీ ఫ్యామిలీ దగ్గరికి వస్తానని చెప్తుంది.
అవుతుంది. నెక్స్ట్ డే హీరో తనకి పర్ఫ్యూమ్ని పంపిస్తాడు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తనకి మెసేజ్ కూడా పంపిస్తాడు, రెడీగా ఉండు, మనం మన పేరెంట్స్ ఇంటికి వెళ్దామని చెప్పి. సో హీరోయిన్ కూడా రెడీ అవుతుంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మన హీరోయిన్లు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.